తిరుసభ చరిత్ర మనం చూసినట్లయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డాగ్మా ఇవ్వటం జరిగింది. క్రిస్టియానిటీ ఎలా అర్థం చేసుకోవాలి అనే చాలా కౌన్సిల్స్ 4/5లో 431-2లో ఒక చిన్న కన్ఫ్యూషన్ మన శ్రీ సభలో జరగటం జరిగింది. కొంతమంది మరియ తల్లి మానవుడిగా జన్మించిన యేసుకు తల్లి మాత్రమే, దేవుని తల్లి కాదు అనేది కొంతమంది వాళ్ళు ప్రసంగించడం మొదలుపెట్టారు. కొంతమంది గురువులు, బిషప్స్ మరియ తల్లి మానవుడైన యేసుకు మాత్రమే కాదు, త్రిత్వంలో ఒకరైన కుమారునికి కూడా తల్లి, దైవ కుమారునికి తల్లి కాబట్టి ఆమె దేవుని తల్లి అని కొంతమంది అంటూ మొదలుపెట్టారు. ఈ యొక్క డిస్ప్యూట్ని క్లారిఫై చేయడానికి అప్పుడున్న బిషప్స్ అందరూ, ఎఫెసస్లో వాళ్ళందరూ బిషప్స్ అంతా వచ్చి నెస్టోరియన్ వాళ్ళని వీళ్ళు ప్రీచ్ చేస్తున్నంత తప్పు అని చెప్పి ఆ కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్ తర్వాత మరియ తల్లి దేవుని తల్లి అని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి అంతకు ముందు నుంచే విశ్వాసులు మరియ తల్లిని దేవుని తల్లి అని విశ్వసించడం, ఆమెను అలా కొనియాడటం, ప్రార్థించడం చేస్తున్నారు. కానీ ఒక కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు పోప్ గారు అఫీషియల్గా బిషప్స్ అందరితో కన్సల్ట్ చేసి ఆ కౌన్సిల్ తర్వాత దేవుని తల్లి అని ప్రకటించడం జరిగింది. అప్పుడు దాకా మరి మాత మీద ఒక చర్చ్ లేదు. అప్పుడున్న పోపు గారు, పోపు లిబేరియస్, ఆయన ఈ డాగ్మా అయింది, మనం ఒక కొత్త చర్చిని నిర్మించి మరి మాత పేరు మీద దాన్ని మనం ప్రతిష్ఠిద్దామని ఆయనకు ఒక ప్రేరేపణ. సో మిగతా బిషప్స్ కూడా ఓకే అది మంచిది, మనం అలా చేయాలి అని మిగతా వాళ్ళు తలుచుకుంటారు. సో ఆయన తలంపు రోమ్లో చెప్పగానే కొంతమంది, ఒక బాగా సంపన్నమైన కుటుంబం, రాజుల కుటుంబం ఒకళ్ళు వచ్చి, పోపు గారు మేము మీకు డబ్బులు ఇస్తాం, మరి మా పేరు మీద ఒక చర్చిని. సో ఆయనకి డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఆ చర్చ్ కట్టాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. సో పోపు గారు ప్రార్థిస్తుంది, ఇప్పుడు ఎక్కడ కట్టాలి ఇది. సో మరి మాదిరి అంటే అది నా తలంపు ఒకటే కాదు, అది దేవుని చిత్తమా కాదా. సో ప్రభువా నీ చిత్తం అయితే మాకు ఇలా కోరిక ఉంది, మీ తల్లి పేరు మీద ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి అని. నీ చిత్తం అయితే మాకు ఒక మంచి సైన్ దయచేయి. సో ఈ పోపు గారు నిద్రపోతుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. సో రోమ్ నగరంలో ఒక ప్లేస్లో మీకు మంచు పడింది, ఆ మంచు ఎక్కడైతే కురిసిద్దో అక్కడ మీరు దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని మరి మాతకి దేవుని తల్లి పేరు మీద మీరు ప్రతిష్ఠించాలి అని. అది చాలా ఒక స్ట్రేంజ్ కళ. మనకి యూరోపు అంటే మనకి మంచు పడిద్ది, చల్లని ప్రదేశం అని అనుకుంటాం. ఇటలీలో చాలా ప్రదేశాల్లో మంచు పడుతూ ఉండింది. మంచు ఎప్పుడు పడిద్ది? మనకి శీతాకాలం. బట్ ఆయన కళ వచ్చింది ఆగస్టు 4 రాత్రి. ఆగస్టు మనకి ఇక్కడ ఇండియాలో వేసవి కాలం మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా వెళ్ళినా, అక్కడ వేసవి కాలం రోమ్లో స్టార్ట్ అయ్యేది జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది. మేలో కొంచెం వేడి మొదలవుతూ ఉండిద్ది, జూలై పీక్లో ఉండిద్ది. జూలై 10:30 సాయంత్రం 10:30 దాకా ఎండ కనపడుతూ ఉండేది. సూర్యుడు మనకు కనబడుతూ ఉంటాడు. బయట ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనం రాత్రి 10 గంటలకు కూడా మనకి సూర్యుడు కనబడుతూ ఉంటాడు. సో అంత వేడి ఉండిద్ది రోమ్లో. బట్ రోమ్ నుంచి ఒక 50 కిలోమీటర్లు కొంచెం వెళ్ళినా సరే శీతాకాలంలో అక్కడ మంచు పడింది. కానీ రోమ్ నగరం సంహవ్ అక్కడ మంచు పడటం అంటే అది వాళ్ళకి పండుగ. 20 సంవత్సరాలకు ఒకసారో 30 సంవత్సరాలకు ఒకసారో మంచు పడింది అక్కడ. ఆ పడినా సరే 3-4 రోజుల దాకా ఉండదు అది. తర్వాత 4 రోజుల తర్వాత చిన్న మంచు అంతే, ఒక లేయర్ పడింది అంతే. సో పోపు గారు మేబీ ఆయన యొక్క ఆ సమయంలో ఆయన చూసి ఉండకపోవచ్చు రోమ్ నగరంలో మంచు. సో ఇదేంటి దేవుడు ఇలా కలిచాడు, రోమ్ నగరంలో మంచు పడటం ఏంటి, అక్కడ మేము కట్టడం ఏంటి అని ఆయన అలాగా నిద్ర లెగిసి ఇదేంటి విచిత్రమైన కళ అని అనుకున్నాను. కొంతమంది వచ్చి పోపు గారు ఇక్కడ
టెర్మినస్ దగ్గర మంచు పడింది, అందరూ వచ్చి ఇది ఒక విచిత్రంలా చూస్తున్నారు. ఆయనకి రాత్రిపూట ఇదే కల వచ్చింది. సో పోపు గారు వెళ్ళి అక్కడ దైవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ప్రపంచంలో చాలా బసిలికాస్ ఉన్నాయి. మనం చాలామంది వేలంగిని వెళ్ళి ఉంటాం. వేలంగిని వెళ్తే అక్కడ కూడా బసిలికా అని రాసింది. ఇంకా ఇండియాలో టోటల్గా 26 బసిలికాలు ఉన్నాయి టోటల్గా, డిఫరెంట్ ప్లేసెస్లో. మేబీ మన ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ సెయింట్ మేరీస్ బసిలికాకి ఆ యొక్క మహాదేవాలయ అదొక పర్మిషను మేబీ ఒక 15-20 సంవత్సరాల క్రితమే వచ్చింది. అది ఈ ప్రపంచంలో ఎన్ని బసిలికాలు ఉన్నా మేజర్ బసిలికాస్ అని చెప్తారు. మేజర్ బసిలికాస్ అనేది రోమ్ నగరంలోనే ఉన్నాయి. 4 బసిలికాసే ఉన్నాయి. ఆ 4 బసిలికాలు ఒకటి పేతురు గారి పేరు మీద, ఇంకోటి పౌలు గారి పేరు మీద, ఇంకోటి జాన్ లాటరన్ చర్చ్ అని చెప్తాం. అది అన్ని దేవాలయాలకు తల్లిగా మనం ఎందుకంటే మొదటి దేవాలయం అది. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రిస్టియానిటీని అనుమతించిన తర్వాత మొదటిగా నిర్మించిన దేవాలయం లాటరన్ బసిలికా. దాన్ని అందుకని ఆర్చ్ బసిలికా అంటారు. ఈ 3 బసిలికాలు కాకుండా మరియ తల్లి పేరు మీద మొదటిగా ప్రతిష్ఠించబడిన దేవాలయం దాన్ని మేజర్ బసిలికా అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఇంగ్లీష్లో బసిలికా సెయింట్ మేజర్ అని పిలుస్తారు. మేజర్ అంటే గొప్పది అని అర్థం. ఈ యొక్క రోజుల్లో మనం మన యొక్క గుడి పండగకి ఆయుధపడుతున్నాం 10 రోజుల తర్వాత. సో ఈరోజు మనం మొదటి దేవాలయం మరియమాత మీద ప్రతిష్ఠింపబడిన దేవాలయం యొక్క పండుగని జరుపుకున్న సమయంలో ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని, మన యొక్క విచారణలో ప్రతి కుటుంబంపై ఉండాలని మనం ప్రార్థిస్తాం.